వైఎస్ జగన్ పల్నాడు జిల్లా వినుకొండ చేరుకున్నారు. మరికాసేపట్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్త రషీద్ ఇంటికి వెళ్లి అతని కుటుంబాన్ని పరామర్శిస్తారాయన. రషీద్ కుటుంబానికి వైఎస్ జగన్ భరోసా ఇవ్వనున్నారు. అధినేత రాక కోసం వైఎస్ఆర్సీపీ నేతలు వినుకొండ శివారుకు భారీగా తరలివచ్చారు. తమ అభిమాన నేతను చూసేందుకు భారీగా జనం పోటెత్తారు. ఊరూరా ఘన స్వాగతం పలుకుతుండటంతో ఆలస్యంగా కాన్వాయ్ ముందుకు కదులుతోంది. ఇటు పోలీసులు కూడా ఆంక్షలు విధిస్తున్నారు, అడుగడుగునా అడ్డుపడుతున్నారు. దీంతో మరింత ఆలస్యమవుతోంది. ఇటు రషీద్ ఇంటి దగ్గర కూడా భారీగా జనసందోహం కనిపిస్తోంది. పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు తరలివచ్చి రషీద్ కుటుంబానికి అండగా నిలిచారు. రషీద్ చిత్రపటానికి నివాళులర్పించారు. వినుకొండలో ప్రస్తుతం చూస్తున్నాం జన సందోహం. వైఎస్ జగన్ ని చూసేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చిన దృశ్యాలు కూడా మనకి సాక్షి స్క్రీన్ పైన కనబడుతున్నాయి. వినుకొండ వెళ్తున్న వైఎస్ జగన్ కాన్వాయ్ పై పోలీసులు ఆంక్షలు విధించారు. వైఎస్ జగన్ వెంట పార్టీ నేతలెవరూ వెళ్లకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు. దారి పొడవునా ఉద్దేశపూర్వకంగా ఆంక్షలు విధిస్తున్నారు. వైఎస్ జగన్ వెంట నేతల వాహనాలు రాకుండా అడ్డుకుంటున్నారు. సుమారు 15 చోట్ల జగన్ కాన్వాయ్ ని అడ్డుకున్నారు. దీంతో జగన్ వినుకొండ పర్యటన ఆలస్యమైంది. ఎక్కడికక్కడ నేతల కార్లను వైఎస్ జగన్ వెంట వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అభిమానం ప్రస్తుతం మనం చూస్తున్నాం. కాన్వాయ్ కోసం వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్న దృశ్యాలు కూడా మనకి కనబడుతున్నాయి. వినుకొండలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు సామాన్య ప్రజలు కూడా రోడ్లపైకి వచ్చి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. కాసేపట్లోనే రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అటు జగన్ భద్రతపై చంద్రబాబు సర్కార్ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వినుకొండ పర్యటన నేపథ్యంలో అర్ధరాత్రి నుంచే వైఎస్ జగన్ కు భద్రతను తగ్గించింది ప్రభుత్వం. ఆయనకు పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. రిపేర్లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వడంతో మార్గ మధ్యలో పలుమార్లు ఆ వాహనం మొరాయించింది.